ఇక మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మోందా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది. దేవరకొండ నియోజకవర్గంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దేవరకొండ మండలం కొమ్మేపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాలను వరద చుట్టుముట్టింది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు భయాందోళనకు గురవుతున్నారు. వాగులు వంకలు కల్వర్టులు పొంగి పొర్లుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దేవరకొండ కొండమల్లేపల్లి, చందంపేట, నేరేడుగుమ్ము, డిండి మండలాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి నిత్యావసర వస్తువులు తడిచి ముద్దయ్యాయి. వర్షం ఎఫెక్ట్తో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఎక్కువగా దేవరకొండ డివిజన్ లో వర్షపాతం నమోదవుతుంది. సగటున దాదాపు 115 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదు కావడంతో దేవరకొండ డివిజన్ లో వాగులు వంకలను కూడా పొంగిపొరుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కమ్మపల్లి గ్రామంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాల చుట్టూ కూడా వాగు వరద అనేది వచ్చి చేరింది. ఆ పాఠశాల అంతా కూడా నీటిలో మునిగిపోయింది. దీంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బిక్కిబిక్కుంటూ గడిపారు. రాత్రి అంతా కూడా ప్రాణభయంతో గడిపారు. తెల్లారగానే అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి వచ్చినటువంటి అధికారులు ట్రాక్టర్ ద్వారా విద్యార్థులందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు. దీంతో విద్యార్థులు పిలుచుకున్నారు. ఇక దీంతో పాటు పక్కన ఉన్నటువంటి గౌరికుంట తండాలు కూడా ఒక్కసారిగా అహల్య వాగు పొంగిపోవడంతో గ్రామంలో నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమయ్యాయి. చాలా ఇళ్లలోకి నీళ్లు వచ్చి నిత్యావసర సరుకులన్నీ కూడా కొత్తకపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే మూసి మహోధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో స్థానికంగా కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలా గ్రామాల మీదుగా చాజువేల మీదుగా మూసి వరద అనేది చొచ్చుకొచ్చింది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయాయి. ప్రధానంగా బీవీ నగర్ టు పోచంపల్లి, జూలూరు, రుద్రవెల్లి, అదేవిధంగా భీమలింగం కత్వా గ్రామాల వద్ద తాజువేల మీదుగా మూసి వరద ప్రవహిస్తుండటంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ రాచకొండ పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా నదీ సమీపంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కేతపల్లిలోని మూసి ప్రాజెక్టు కూడా 15,000 క్యూసెక్ల నీరు నింపుకోబోస్తుంది. గరిష్ట ఇంటి మట్టాన్ని చేరుకోవడంతో 5 క్రస్టికిళ్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ తుఫాన్ ప్రభావం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 24 గంటలుగా ఎడతెరపు లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాగులు వంకలు కూడా పొంగిపోతూ ఉన్నాయి. ఇక చెరుగొట్టుడు వానలతో రైతన్నులు అయితే నల్గొండ జిల్లాలో తీవ్రంగా నష్టపోయారు. అపార నష్టం జరుగుతోంది. ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా కూడా తడిచి ముద్దవుతున్నటువంటి పరిస్థితి, వానలు కొట్టుకోబోతున్నాయి. ఇక పత్తి పంటల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. తెంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి పత్తి పంటలన్నీ కూడా గింజంతా కూడా నేలరాలిపోయి మట్టి కొట్టుకుపోయి పత్తి పంటలు పూర్తిగా సర్వనాశనటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటలు అమ్ముకున్న వానలోపే ఈ చెడగొట్టుడు వానలు, తుఫాను వానలు రైతుల్ని నిండా ముంచాయి. రైతుల నోట్లో మట్టి కొట్టాయని కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ముద్రనిద్రపోతా ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఒకసారి ధాన్యాన్ని తీసుకొస్తే ఆ బాధ్యత అంతా కూడా ప్రభుత్వాలదే. అక్కడ ధాన్యం తడవకుండా టార్పలిన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా అవుతోంది. కానీ నల్గొండ జిల్లాలో 302 ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా టార్పాలిన్ అనేది మంజూరు చేయలేదు, వాళ్ళకి అందించలేదు. రైతులు సొంతంగా డబ్బులు కొనుక్కొని ఆ టార్పాలిన్ కప్పుకొని ధాన్యం తడవకుండా ప్రయత్నం చేసినప్పుడు కూడా భారీగా వర్షాలు పడుతుండటంతో రాత్రికి రాత్రి కుండపోత వర్షాలు పడుతుండటంతో ధాన్యం అంతా కూడా తడిచి మోతవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సగటున 100 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయన్నటువంటి వాతావరణ సూచనల మేరకు నల్గొండ జిల్లా సంబంధించిన రైతులైతే బిక్కిబిక్కుంటూ గడుపుతా ఉన్నారు. పూర్తిగా ఈ వానాకాలం సీజన్ ఏది కూడా కలిసి రాలేదు. ఈ అకాల వర్షాలు, చెడగొట్టుడు వానంతో తామంతా కూడా సర్వస్వం కోల్పోయాం, ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మొత్తం ఇదైతే నల్గొండ జిల్లాలో మెంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎక్కడికక్కడ వర్షంతో జిల్లా అంతా కూడా తడిసి ముద్దవుతోంది. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.